హాయ్ హలో హవ్ ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మధు. సో ఈరోజు మన వీడియో అయితే మా బుజ్జి పాపాయి ఫస్ట్ మంత్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామన్నది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ చిన్న చిన్న ఐడియాస్తో అయితే ఎలా చేస్తూ ఉంటామని షేర్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ మంత్ కూడా. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ మంత్ బర్త్డే వీడియో అయితే చూసేద్దాం. అది కానీ మా బుజ్జి పాపాయి ఫస్ట్ మంత్ బర్త్డే అనమాట. సో నేను ఆ రోజు యాక్చువల్గా సింపుల్గా చేసేసాను, థీమ్ లాగా అలా చేద్దాం అనుకున్నాను. బట్ అంటే నేనే చేసుకోవడం వల్ల కొంచెం నాకు టైం సెట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఆ రోజు ఇంకా సారే కోసం మమ్మీ వాళ్ళ ఇంటికి నిద్ర చేయడానికి వెళ్ళామన్నమాట. 1 మంత్ లోపు వెళ్ళాలి కదా. సో అలా వెళ్ళినప్పుడు ఇంకా సారే కూడా నేనే చేసుకున్నాను. మా పిన్ని మేమిద్దరమే చేసామన్నమాట కలిపి. సో మనందరికి తెలిసిందే కదా, చల్మిడి కంపల్సరీ కడుపు చల్లవని చల్మిడి పెట్టి పంపిస్తారు. సో ఆ చల్మిడి అండ్ లడ్డు నేను చేశాను. అండ్ కుడుములు వచ్చేసి మా పిన్ని గారు చేశారు. సో ఒక 3 ఐటమ్స్ స్వీట్స్ అయితే చేసుకున్నాము. మమ్మీ ఉండుంటే అన్ని తనే చేసేవాళ్ళు కదా. సో అక్కడ ఉండేది ఓన్లీ డాడీ తమ్ముడే ప్రస్తుతానికి. సో అందుకని నేనే చేసుకోవాల్సి వచ్చింది. సో ఆబ్వియస్లీ నాకు అప్పటికి డెలివరీ అయ్యి 1 మంతే కాబట్టి సో అన్నీ కొంచెం అలా మేనేజ్ చేస్తున్నాను వీళ్ళందరి సపోర్ట్తో. ఇదిగోండి అన్న చెల్లెలు వాళ్ళిద్దరు లవ్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఎఫెక్షన్ చాలా బాగుంటుంది, ఆ బాండింగ్ కూడా బాగుంటుంది. అంత చిన్న బేబీయే కానీ పాప వాళ్ళ అన్నని చూస్తే అసలు అదో రకమైన హ్యాపీనెస్ చూపిస్తుంది అనమాట ఫేస్లో, ఆ కళ్ళల్లో. సో అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు మా హస్బెండ్కి స్పెషల్గా అండ్ మా డాడీకి. అండ్ ఇక్కడ నన్నైతే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను అస్సలు రెడీ అవ్వలేదు. అక్కడ పిండి వంటలు అవి చేసుకుని మళ్ళీ ఇంతలో టైం మళ్ళీ బేబీ ఏడుస్తుంది అనేసి ఇక్కడ రెడీ చేసేసాము కేక్ కటింగ్కి. సో నేను ఇంకా రెడీ అయ్యే టైం కూడా లేదు, అందుకని అలా ఉన్నాను అనమాట, ఇలా పడితే అలాగా. అండ్ పాప కూడా బాగానే సపోర్ట్ చేసింది. పిల్లలకి ఏంటంటే బేబీస్కి మనం ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ రెడీ చేసుకున్నప్పుడు కానీ కొంచెం వాళ్ళకి నిద్ర పుచ్చేసి ఆ టైం వరకు లేపించామనుకోండి ఫ్రెష్గా ఉంటారు. అండ్ వాళ్ళకి ఇలా అంటే తొందరగా మన కార్యక్రమం అయిపోయే వరకు ఏడవకుండా ఉంటారు అనమాట. ఇదిగోండి వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో ఫస్ట్ మంత్ బర్త్డే అయితే చేసుకుంది మా బుజ్జి పాపాయి. అయితే ఫస్ట్ మంత్ బర్త్డే మమ్మీ అని రాయించుకొచ్చారు కేక్ మీద. సో మమ్మీ అని పిలుచుకుంటారు యాక్చువల్గా మా డాడీ మా పాపని. యాక్చువల్లీ నన్ను అలాగే పిలిచేవాళ్ళు అనమాట. చిన్న నిక్ నేమ్ వచ్చేసి మమ్మీ అని పిలుచుకునేవాళ్ళు. సో దీన్ని కూడా అలాగే పిలుస్తూ ఉన్నారు. ఇదిగోండి వాళ్ళ డాడీ అండ్ తను. సో పాప కొంచెం వాళ్ళ డాడీ లాగా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ డాటర్కి ఫాదర్కి ఇద్దరికి బాండింగ్ ఉంటుంది, అండ్ మదర్కి సన్కి అలా ఉంటుంది కదా. సో మాకైతే అలాగే మా బాబు ఎప్పుడు ఎక్కువ మమ్మీ అని ఇది చేస్తుంటాడు నన్ను. అండ్ ఇది ఆటోమేటిక్గా వీళ్ళిద్దరికి అంటే వాళ్ళ డాడీకి పాపకి ఇద్దరికి కూడా అలా మంచి బాండింగ్ ఉందన్నమాట. సో నాకు ఇవన్నీ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇలా అయితే అనుకున్నాను అలాంటి ఫీల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫోటో సెషన్ నడుస్తుంది యాక్చువల్గా, ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ టైం. సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇలాంటి ఫస్ట్ మంత్ బర్త్డే ఇంకా కమింగ్ వీడియోస్లో, ఇంకా ఇప్పుడైతే పాపకి 5 months. సో కమింగ్ వీడియోస్లో మీరు ఆ వీడియోస్ కూడా చూస్తారు, ఎలా జరుపుకున్నాం ఏంటి అన్నీ కూడా. సో నేను నెక్స్ట్ కొంచెం థీమ్స్తో చేశాను అనమాట, అది కూడా చూపిస్తాను. ఒక్కొక్క వ్లాగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను కదా. అండ్ చూడండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది చూడండి.
అండ్ మా పిన్ని గారు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు చూడొచ్చు. మేము ఆ పిండి వంటలు పెట్టుకున్నాం కదా, సో ఇద్దరం ఆవిడ నేను కూడా టైర్డ్గా ఉన్నాము. బట్ టైం మళ్ళీ బేబీ సతాయిస్తుందేమో, ఇప్పుడే నిద్ర లేచింది కదా అని ఈ ప్రోగ్రామ్ పెట్టేశాము. సో అక్కడ 1 అని రాశాను కదా, సో ఒక బేబీ స్వాడ్లర్ అనమాట. అది యాక్చువల్ కాటన్ది ఉంటుంది కదా స్వాడిల్ చేయడానికి, సో బేబీని ఇలా ర్యాప్ చేయడానికి. సో దాంతో నేను అప్పటికప్పుడు అలా 1 అని రాశాను. బట్ చాలా దాని మీద ఫ్లవర్స్ అవన్నీ కూడా వాళ్ళ క్యూట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి సారీ కోసం మేము రెడీ చేసుకున్నవి చలిమిడి, కుడుములు, అలాగే లడ్డు, బూందీ లడ్డు నేను చేశాను, కుడుములు మా పిన్ని చేశారు. సో చలిమిడి, బూందీ లడ్డు నేను చేశాను అనమాట. సో నిద్ర కోసమని 1 మంత్ లోపల వెళ్తాం కదా, సో 1 మంత్ అంతకు ముందు రోజే వెళ్ళాము. ఒడిబియ్యం అది వేస్తారంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఆబ్వియస్లీ మమ్మీ లేరు కాబట్టి అక్కడ ఇంకా నేను మా పిన్ని గారు వేశారు ఒడిబియ్యం నాకు. బాబాయ్ పిన్ని అనమాట. పాప అయితే భలే, అంటే వాటిని అన్నిటిని చూస్తూ ఉంది, బాగా యాక్టివ్గా ఉందన్నమాట పాప ఫస్ట్ నుంచి కూడా. సో ఇంకా మంత్ గడిచే కొద్ది కూడా ఇంకా అలాగే హైపర్ యాక్టివ్ అండ్ చాలా ఇంటెలిజెంట్ కూడా అలాగే అనిపిస్తుంది. ఫైనల్లీ ఇదిగోండి కొంచెం టైం స్పెండ్ చేద్దామని నేను అలా వచ్చాను పాపలో. అది ఆ కేక్ బ్రైట్గా ఏవి కనబడుతున్నాయో వాటినే చూస్తుంది అనమాట బుజ్జి పాప. ఒక బాబు పాప అలా కావాలనుకున్నాము, లేదా పాప బాబు ఎవరైనా అలా అనుకున్నాము. 2 కిడ్స్ చాలని. సో అలాగే హ్యాపీగా దేవుడు అలాగే ఇచ్చాడు కాబట్టి చాలా హ్యాపీ నేను హస్బెండ్. ఇక్కడ చూడండి కేక్ కటింగ్. ఇంకా వాడు నందు మా బాబా ఏంటంటే ఇప్పుడు వరకు వాడే ఉన్నాడు కదా, మా ఫ్యామిలీ అంతా కూడా వాడే అనమాట, నందువే. సో అందరం ఎక్కువ ఏమంటారు ఇంపార్టెన్స్ వాడికే ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు పాప పుట్టినప్పటి నుంచి కొంచెం అందరు చిన్న పాపని పాపకి ఇస్తుంటే వాడికి ఏంటి నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నాడు. మేము ఫస్ట్ నుంచి అలా ప్లాన్ చేసుకున్నాం, అలా చేయకూడదు, వాడు ఎక్కువ అంటే మనసుకు తీసుకుంటాడని. బట్ స్టిల్ వాడు ఇంకా అలాగే అనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు కొంచెం బెటర్ లేండి, ఇప్పుడు బేబీకి 5th మంత్ వచ్చింది కాబట్టి ఇద్దరికి బాగుంది. సో చెల్లికి అంటాడు ఫస్ట్. సో అక్కడ కేక్ కటింగ్ నాతో కదా చేయించే వాళ్ళు, ఇప్పుడు చెల్లికి చేయిస్తున్నారు ఏంటి అన్నట్టు అలా పెట్టుకున్నాడు అనమాట ఆ రోజు. ఇక జస్ట్ అది ఇంకా మా పాప అయితే అలా ఐ మీన్ చిన్నపిల్లలు అలా చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తుంది 1 మంత్కే. సో మేము అందరం కూడా చాలా నవ్వుకున్నాం ఆ రోజు. కేక్ అది క్రీమ్ ఇలా జస్ట్ మా హస్బెండ్ ఊరికే అలా లిప్స్కి అలా పెట్టారు అంతే, తీసేసుకుంటుంది అనమాట. నేనేమో భయపడుతున్నాను వద్దని, బట్ అది భయపడట్లేదు, అది కావాలన్నట్టే అంటుంది. చూడండి జూమ్లో చూపిస్తాను, అదిగోండి. బట్ అది అలాగే ఉంది, తను లోపలికి తీసుకోలేదు ఇంకా 1 మంతే కాబట్టి ఇలా నోట్లో వరకు తీసుకోలేదు, ఆ నాలుకతో అలా అనుకుంటుంది అనమాట అంతే. సో ఇదండి ఫైనల్గా ఇలాగైతే ఫస్ట్ మంత్ సెలబ్రేట్ అయింది. సో ఈ లైక్ మంత్లీ బర్త్డే ఐడియాస్ నేను ఎలా చేస్తానన్నది మీతో షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన వాయిస్ ఆఫ్ మధు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా యూస్ఫుల్ వీడియోస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మధు. టేక్ కేర్ ఆల్, బాయ్.